యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ ఈనాటి అంశం అంతర్జాలం నేటి భక్తులకు అద్భుత వరం. ఈ అంశం మీద ఈరోజు మాట్లాడుతూ ఉంటాము. అంతర్జాలం అంటే తెలుసు మీకు, ఇంటర్నెట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇవన్నీ అంతర్జాలం అంటే అర్థం చేసుకోవాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటర్నెట్, ఇంకా దీంతోనే శాటిలైట్ టెక్నాలజీ అన్నీ దీంతోనే నడుస్తూ ఉన్నాయి. నేటి భక్తులకు అద్భుత వరం. నేటి భక్తులను ఎందుకంటున్నామంటే ఇది కలియుగం. కలియుగంలో చాలా కష్టం ఉందన్నట్టు. మనిషికి గురువులను ఆశ్రయించే అవకాశము లేదు. జీవన విధానం అట్లా మారిపోయింది. ఎవరినైతే మనము గురువులను అనుకుంటున్నామో బహుశా అక్కడ ఎక్కువనే మోసాలు జరుగుతూ ఉన్నాయి. మోసాలు జరగడానికి ఎందుకంటే కారణము మన లోపల సంపూర్ణమైనటువంటి తీవ్రమైన జిజ్ఞాస భగవత్ప్రాప్తికి సంబంధించింది లేకపోవడం. మన లోపలనే అస్పష్టత ఉంటే మనకు దొరికే వాళ్ళంతా అస్పష్టమైనటువంటి గురువులే దొరుకుతూ ఉంటారు మొత్తం మీద. కాబట్టి అందులో మన పాత్ర కూడా కొంత ఉందన్నట్టు. మనకు నిజమైన జ్ఞానం పొందాలనే అభిలాష మనకుంటే ఖచ్చితంగా మనకు మంచి గురువులే దొరుకుతారు. సరే, యుగ ధర్మం అట్లా ఉంది, వైజ్ఞానిక యుగం ఉంది, మనుషుల యొక్క ఆతృత పరిస్థితులు అన్నీ అట్లాగే ఉన్నాయి. కాబట్టి నేటి భక్తులు అనవలసి వస్తుంది అన్నట్టు. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ జ్ఞానం ఉందో అటువంటి దాన్ని మనము పట్టుకోకపోవచ్చు. ఏది మనం పట్టుకున్నామో అక్కడ మనం అనుకున్న జ్ఞానం ఉండకపోవచ్చు. ఇటువంటి అవకతవకలు ఈ యుగం లోపల ఉన్నాయి. కాబట్టి ఈ ముందు వస్తుంది అంతర్జాలము ఈ నేటి భక్తులకు ఎందుకు అద్భుత వరం అనేటువంటి విషయము. ఇంకొక విషయం, ఈరోజు మనం ఎవరికి వారు మనమంతా మేము భక్తులమే అని మురిసిపోవడం పూర్తి నిజం కాదు. భక్తికి మనం ఇచ్చుకుంటున్నటువంటి అర్థాలే వేరే అన్నట్టు. మన ప్రాచీన ఋషులు, మన ఋషి సంస్కృతి ద్వాపర ఈ కలియుగానికి పూర్వము ఉండేటువంటి వేదకాలం ఏదైతుందో దాన్ని ప్రామాణికంగా తీసుకుంటే మనకు నిజమైన భక్తి ఏంటిదో అర్థమైపోతుంది. ఈరోజు ఏముంది, భక్తికి మనం చెప్పుకునే అర్థాలే చాలా వేరైపోయినాయి అన్నట్టు. పర్వదినాలకు మనం చెప్పుకుంటున్న అర్థాలే వేరైపోయినాయి. ప్రతి పండుగకి ఏదో ఒక పరమార్థం అందులోపల పండుగలో ఇమిడి ఉన్నప్పటికైనా కానీ పరమార్థాన్ని మనము తొక్కిపెట్టేసి మన ఇచ్ఛానుసారంగా జరుపుకుంటా ఉన్నాము. వాస్తవంగా భక్తి అనేటువంటిది ప్రాచీన ఋషులు ఎప్పుడో ధృవీకరించారు ఏది భక్తి అనేటువంటి విషయం. ఇక్కడ ఇంకా విమర్శించినట్టు అవుతుంది కాబట్టి చెప్పడానికి వెనకంజ వేస్తున్నాం. మనం పోతున్న పోకడలన్నీ భక్తి ఒకవైపు ఉంటే మనం దాని వ్యతిరేక దిశ లోపల వెళ్ళిపోతున్నాం అన్నట్టు. భక్తి అంటే మనకు దాని యొక్క నిజమైన అర్థం, భక్తి అనేది సాహిత్యపరంగా తీసుకుంటే ఒక పదము. ఆ పదము విభక్తి అనేది కూడా ఒక పదము, భక్తి అనేది కూడా ఒక పదం. సాహిత్యపరంగా రెండు పదాలు ఇవి. అంటే భక్తి అంటే విభక్తి అనే దానికి వ్యతిరేక పదం. విభక్తికి ఏమర్థం వస్తుందంటే విడిపోవడం. విడిపోవడంకు వ్యతిరేకమైనది ఏంటిదంటే కలిసిపోవడం. కాబట్టి
విభక్తికి వ్యతిరేక పదమే భక్తి. సాహిత్యపరంగా విభక్తి అంటే విడిపోవడము, భక్తి అంటే కలిసిపోవడం. ఇప్పుడు ఒక అనుమానం మీకు, ఏమి విడిపోవడం ఏమి కలిసిపోవడం అని చెప్పేసి. దేవునితోనే విడిపోయినట్లున్నాం కాబట్టి దేవునికి వెతుకుతున్నాం మనం మొత్తం మీద. ఆ విడిపోవడం ఎట్లా ఉందంటే ఒక ఉదాహరణ ద్వారా మీకు అర్థమైపోతుంది. నిజంగా దేవునితో విడిపోయి ఉన్నామా అనే మాటకు వచ్చేస్తే ఉన్నట్లే కనిపిస్తుంది. ఎలాగైతే కలలో నీ నుండి నీవే విడిపోతున్నావు, రెండుగా మారిపోతున్నావు. కల లోపల చూస్తున్న నీకే నీవే కనిపిస్తూ ఉంటావు. చూస్తున్నది నీవే, కలలో నీకు కనిపిస్తున్నది కూడా నీవే. అంటే నీ లోపల నుండి విడిపోయినట్టేనా? విడిపోతున్నావు. ఎంతవరకు కల ఉంటుందో అంతవరకు నిజమైన నీవు లేనట్టు, కలలో కాస్తున్నటువంటి నీవే ఉన్నట్టు మనకు కనిపిస్తూ అందరి అనుభవం లోపల ఉంది కదా. మళ్ళీ అలా విడిపోయిన నీవు ఎప్పుడు తిరిగి వస్తున్నావంటే మెలకువతో నీలోనే నీవు కలిసిపోతావు. కల లోపల విడిపోతున్నావు, మెలకువ లోపల కలిసిపోతున్నావు. ఈ యొక్క ఎట్లా ఉందో కళ అట్లాగే వాస్తవంగా మనము అజ్ఞానముతో విడిపోతున్నాం. నిద్రలో కలబడితే ఎట్లా మన నుండి మనమే విడిపోయినట్లుందో, అజ్ఞానముతో దేవుని నుండి విడిపోయినట్ల ఒక ఆభాస కలుగుతూ ఉంది. అటువంటి ఎక్కడో దేవుడు, ఎక్కడో నేను, ఇక్కడ నుండి అక్కడ దేవునికి కలుసుకునేది ఎట్లా, ఇదంతా ఒక నడుస్తూ ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే విడిపోయినట్టు ఉండడం వల్ల. మళ్ళీ కలిసిపోవడం ఎట్లా అంటే జ్ఞానంతో కలిసిపోతావు. అక్కడ మెలకువతో ఎట్లా విడిపోయిన నీవు మెలకువతో కలిసిపోతున్నావో, కలలో విడిపోయిన నీవు మెలకువతో ఎట్లా కలిసిపోతున్నావో, అట్లా ఇక్కడ జ్ఞానంతో మళ్ళీ నీవు దేవునితో కలుస్తావు. ఇలా దేవునితో కలిసిపోయే జ్ఞాన మార్గమే నిజమైనటువంటి భక్తి మార్గం. భక్తి అంటే భక్తికి జ్ఞానము తోడు కాకపోతే ఆ భక్తి నిజమైన భక్తి కాదు. ఎందుకు కాదంటే జ్ఞాన మార్గమే నిజమైనటువంటి భక్తి మార్గం. ఎట్లా అయితే మెలకువ కలలో విడిపోయిన నిన్ను మెలకువ ఎట్లా కలిపేస్తుందో, అజ్ఞానముతో విడిపోయినటువంటి నిన్ను జ్ఞానముతో కలిపేసేటువంటి మార్గం ఏదో జ్ఞాన మార్గమే నిజమైనటువంటి భక్తి మార్గం అని తెలుసుకున్నాలన్నట్టు మొత్తం మీద. ఇలాంటి జ్ఞానం మనకు లభించేది ఎట్లా? జ్ఞానము లభించేది జ్ఞానుల ద్వారా, ఆరోగ్యము లభించేది వైద్యుని ద్వారా, రుణము దొరికేది రుణదాత ద్వారా, ఆరోగ్యం దొరికేది వైద్యుని ద్వారా, విద్య దొరికేది ఉపాధ్యాయుని ద్వారా, అట్లాగే బ్రహ్మజ్ఞానము దొరికేటువంటి పరమాత్మని యొక్క జ్ఞానము దొరికేది అటువంటి జ్ఞానుల ద్వారా. జ్ఞానిన తత్వదర్శిన చెప్పింది అన్నట్టు. ఎవరప్ప జ్ఞానులు అంటే తనలో పరమాత్మను, పరమాత్మలో తనను దర్శించేటువంటి వాడెవడైతున్నాడో జ్ఞానులు. ఇలాంటి జ్ఞానం జ్ఞానుల వాక్కు ద్వారా కలుగుతుంది. ఏం చేస్తారు జ్ఞానులు? శ్రీరామచంద్రునికి వశిష్ఠుల వారు ఇచ్చింది వాక్కుతోనే జ్ఞానాన్ని. ప్రపంచం లోపల శ్రీకృష్ణుడు అర్జునునికి ఇచ్చినటువంటి వాక్కు ద్వారానే జ్ఞానం ఇచ్చిండు. కాబట్టి ప్రపంచంలో జ్ఞానము ఒకరి నుంచి ఒకరు ప్రసరించాలంటే దానికి మాధ్యమం మీడియా వాక్య అవుతుంది అన్నట్టు. కాబట్టి వాక్కు ద్వారా జ్ఞానుల యొక్క వాక్కు ద్వారా మనకు కలగడానికి అవకాశం ఉంది. జ్ఞానుల వాక్కు ఏమై ఉంటుంది? అది శృతి ప్రమాణమై ఉంటుంది. శృతి అంటే జ్ఞానమే వేదము, వేదం అంటేనే జ్ఞానము. ఆ జ్ఞానుల వాక్కు వేద ప్రామాణికమై ఉంటుంది.
ఉంటుంది. కాబట్టి జ్ఞానుల వాక్కు వినడంకు ఒక పవిత్రమైనటువంటి సాంకేతిక పదమైనది మొత్తం మీద శ్రవణము అని కూడా అంటాం అన్నట్టు. శ్రవణం అంటే ప్రపంచంలో ఎన్నో మాటలు వింటూ ఉంటాము, చెవులతోని విన్నదంతా శ్రవణం అనడానికి అవకాశం లేదు. శ్రవణం అనేటువంటిది మనకు శృతి ప్రధానమైనటువంటి మాట, అది చెవిలో సోకుతేనే, అది శ్రద్ధగా మనం వింటేనే మనము శ్రవణము చేసినట్టు లెక్క. అందుకొరకే ప్రత్యేకంగా 12 నెలల లోపల ఒక మాసమే వేద ప్రామాణికమైనటువంటి మాటలు గురువుల ద్వారా వినేటందుకొరకు కేటాయించబడ్డది. దాని పేరే శ్రావణ మాసము, అంటే శృతి ప్రధానమైనటువంటి మాసం. శృతి ప్రధానమైనటువంటి వాక్కులను శ్రవణం చేయడము ఏదైతుందో ఎంతటి మహిమాన్వితమో ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అర్జునుడికి విన్నవించి ఉన్నాడు. భగవద్గీతలో ఎంత గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయంటే, మోక్షం చెట్టుకు ఉన్న పండు చేతితో క్రింద నిలబడి ఎక్కకుండా చేతితో అందుకుంటే ఎంత సంతోషమో అటువంటి వాక్యాలు భగవద్గీతలో ఉన్నాయన్నట్టు. వేరే యుగాల లోపల ఎంతో కష్టపడి తపస్సు అనేదానికి అర్థాలు వేరే, యోగం అనేదానికి అర్థాలు వేరే, అక్కడి ఆ రోజుల లోపల ఇటువంటి వేరే వేరే కఠినమైనటువంటి మార్గాల ద్వారా తపస్సుకి వెళ్ళిపోవడము, భక్తి అంటే దానికి ఇంకా ఏదో అర్థాలు చెప్పడము, ఇవన్నీ వేరే వేరే యుగాల లోపల ఉన్నాయి. అయితే కలియుగం లోపల మరి ఏం భగవంతుని అనుగ్రహమో చెప్పలేము, కానీ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత లోపల ఎంత సులభమైనటువంటి మార్గాన్ని విన్నవించి ఉన్నాడంటే, ఛాలెంజ్గా మళ్ళీ ప్రతిజ్ఞ చేసి చెప్తా ఉన్నాడు అన్నట్టు. మొత్తం మీద భగవద్గీత 13వ అధ్యాయం 25-26 శ్లోకం లోపల చాలా జాగ్రత్తగా వినండి. ఎంత సౌభాగ్యవంతమైనటువంటి మార్గాలు, సులభము సౌభాగ్యవంతమైనటువంటి మార్గాలు భగవద్గీత మానవులకు ప్రసాదించింది. అందులోపల బ్రతికేది ఎట్లా, మనము మన జీవన యాత్ర ఎలా కొనసాగించాలో కూడా చాలా సులభమైనటువంటి విషయాలు, అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి సులభమైన విషయాలు ఇందులోపల చెప్పబడ్డాయి. అట్లాగే ముక్తి సాధనకు, మోక్ష సాధనకు కూడా చాలా సులభమైనటువంటి మార్గాలు చెప్తూ అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు లభించే విధంగా ఉపదేశించినటువంటి జ్ఞానామృతమే భగవద్గీత. 13వ అధ్యాయము 25-26 శ్లోకాల లోపల ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే అన్యేత్వేవ మజానంతః శ్రుత్వాన్యేభ్యః ఉపాసతే తే అపి చాతి తరంత్యేవ మృత్యుం శృతి పరాయణాః. దీని తాత్పర్యము ఏంటిదంటే, పరమాత్మ సాక్షాత్కారం కొరకు, అంటే భగవత్ సాక్షాత్కారం కొరకు ఎన్నో మార్గాలు చెప్పబడ్డాయి మనకు. ఏవం బహువిధ యజ్ఞ వితత బ్రహ్మణోముఖి అని చెప్పేసి వేదం లోపల ఎన్నో మార్గాలు చెప్పబడ్డాయి అన్నట్టు. మనకు మొత్తం మీద ఆ పరమాత్మ దర్శనం కొరకు కొందరు ధ్యానేనాత్మని పశ్యంతి, ధ్యానము ద్వారా, ఈరోజైతే ఆ ధ్యానం యొక్క కేంద్రాలు చిత్ర విచిత్రంగా నడుస్తూ ఉన్నాయి. ట్రాన్సెండెంటల్ మెడిటేషన్, శ్వాస మీద ధ్యాస అంటారు, విపశ్చన అంటారు, రకరకాల మార్గాలు ధ్యానం లోపల ఉన్నాయి. ధ్యానంకు ఉండేటువంటి శక్తి ధ్యానానికి ఉన్నదన్నట్టు. అయితే కొందరు ధ్యానము ద్వారా దీన్ని చూడాలనుకుంటారు. తర్వాత కేచిదాత్మానమాత్మన, ఈ ఆత్మను సాక్షాత్కారం చేసుకోండి. అన్యే సాంఖ్యేన యోగేన, కొందరు సాంఖ్య దర్శనం, అంటే ఆత్మ ఇది, పరమాత్మ అది, దేహం ఇది, 24 తత్వాలతో కూడుకున్నది యొక్క దేహము, ఈ రకరకాల సాంఖ్య దర్శనం ఉంటుంది అన్నట్టు. ఈ ధ్యానముకైనా గొప్ప, అది ధ్యానం కూడా చాలా గొప్ప మార్గమే, చాలా గొప్ప విద్యనే, సాంఖ్యం కూడా గొప్ప విద్యనే.
కొందరు ఈ సాంఖ్య దర్శనం ద్వారా తెలుసుకో ధ్యానేనాత్మ కేచిదా అన్నే సాంఖ్యేన యోగేన, కొందరు సాంఖ్యయోగం ద్వారా, ఇంకా కొందరు కర్మయోగం ద్వారా ఈశ్వరార్పితమైనటువంటి కర్మ మార్గం లోపల ఉండి వాళ్ళు చేస్తున్నటువంటి సత్కర్మ పరమాత్మని ఉపాసనని అనేటువంటిది సత్కర్మలు చేస్తూ ఉంటారు. అటువంటి సత్కర్మల ద్వారా కొందరు, సాంఖ్య విచారం ద్వారా కొందరు, ధ్యానం ద్వారా కొందరు, ఇట్లా రకరకాల మార్గాలలో 3 మార్గాలు చెప్పాడు అన్నట్టు. ఒకటి ధ్యానం ద్వారా, ఒకటి సాంఖ్య దర్శనం ద్వారా, ఇంకొకటి కర్మయోగం ద్వారా. సరే, వాటి వివరాలు ఇప్పుడు మనకు అవసరం లేదు. ఏది మనకు అవసరం అది ఇక్కడ చెప్పుకుందాము. ఈ రకంగా పరమాత్మని సాక్షాత్కారం కొరకు వివిధ మార్గాల లోపల జనం ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ ఎవరి ప్రయత్నం వాళ్ళది అయినప్పటికైనా అన్యేత్వేవ మజానంతః కొందరు ఏం చేస్తున్నారంటే కేవలం శ్రుత్వాన్యేభ్య ఉపాసతే. కొందరు ఏం చేస్తున్నారు అన్యేత్వేవ, కొందరు ఏం చేస్తున్నారంటే శ్రుత్వాన్యేభ్య ఉపాసతే అంటే మహాపురుషులు ఇంతకు మొదలు చెప్పినట్టు వేద ప్రామాణికమైనటువంటి వాక్యాలు ఏవైతున్నాయో అటువంటి జ్ఞాన మార్గము ద్వారా వాళ్ళు చెప్పింది వినడము. శ్రుత్వాన్యేభ్య ఉపాసతే. శ్రుత్వ అంటే వినికిడి. శ్రుత్వ అని ఎందుకన్నారు? శృతులు అంటే వేదములు. వేద ప్రామాణికమైనటువంటి మాటలు జీర్ణించుకొని అనుభవిస్తూ శిష్యులకు చెప్పేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు చెప్పగా కొందరు ఉపాసతే దాన్ని కూడా ఇంతవరకు చెప్పిన జ్ఞాన మార్గము, కర్మ మార్గము, సాంఖ్య మార్గం ఏదైతే ఉన్నది కదా, ఇంకా కొందరు ఈ రకంగా సమీపిస్తూ ఉన్నారు. ఉపాసతే అంటే పరమాత్మను సమీపిస్తూ ఉన్నారు. శ్రుత్వాన్యేభ్య శృతి ప్రధానమైనటువంటి వాక్యాలు మహాత్ములు చెప్పగా వినడము, నిష్ఠ జిజ్ఞాస కలిగి శ్రద్ధ ఆసక్తి భక్తితో వినడం ఏదైతుందో అది కూడా మహా ఉపాసననేనంట. అంటే గొప్ప ఉపాసన మార్గం. ఎంత అటువంటి వాళ్ళు కూడా తపస్సు చేసిన వాళ్ళు తరించిపోవచ్చు, ధ్యానం చేసిన వాళ్ళు తరించిపోవచ్చు, యోగం చేసిన వాళ్ళు తరించిపోవచ్చు, కర్మయోగం చేసిన వాళ్ళు తరించిపోవచ్చు, సాంఖ్య మార్గం లోపల తరించిపోవచ్చు. పోనబ్బా ఎవరి మార్గం ఎట్లుంటే అట్లా పోతూ ఉంటారు. కానీ ప్రపంచము లోపల అత్యధిక శాతం జనానికి అద్భుతమైనటువంటి ప్రయోజనం. ఎంత ప్రయోజనం అంటే ఇంతవరకు చెప్పిన మార్గాల ద్వారా పోయేటువంటి వాళ్ళు పొందేటువంటి ఫలం ఏదైతున్నది కదా, అలాంటి ఫలము అద్భుతమైనటువంటి ఫలము శ్రుత్వాన్యేభ్య ఉపాసతే అంటే వేద ప్రామాణికమైనటువంటి మాటలు వేదవేత్తలు చెప్పగా విని అలవాటేసుకున్నటువంటి వాడు కేవలం ఈ వినికిడికి 2-3 ఏకాగ్రత ఉండాలి, ఆ తర్వాత జిజ్ఞాస ఉండాలి, తెలుసుకొని తీరాలనే జిజ్ఞాస ఉండాలి, ఏకాగ్రత ఉండాలి. ఈ 2 ఉంటే చాలు. అటువంటి 2 ఉంచుకొని మహాత్ముల వాక్యాలు వినడం ఏదైతుందో అది కూడా ఒక గొప్ప ఉపాసన కిందికి వస్తుంది. తేపి చాతి తరంతేవ అలాంటి శృతిపరాయణులు కూడా వాళ్ళు కూడా తరంతేవ సంసార మార్గంలో నుండి తరించిపోతారు, మోక్షాన్ని పొందగలుగుతారు. తరంతేవ మృత్యుం శృతిపరాయణ అంటే తిరిగి జన్మ లేనటువంటి అమృత పదవి. మృత్యుం అంటే జన్మ ఉంటేనే మరణం ఉంటుంది కాబట్టి ఏ వాక్యాల ద్వారా జన్మ పరంపర ఆగిపోగలుగుతుందో అటువంటి శ్రవణము కూడా శృతి ప్రధానమైనటువంటి శ్రవణం కూడా మహా ఉపాసన కిందికే లెక్క. ఇందులోపల 2 కేవలం జిజ్ఞాస ఉండాలి, ఏకాగ్రత ఉండాలి. శ్రద్ధతోని ఏకాగ్రతతోని వింటే చాలు. వాళ్ళు కూడా మోక్ష పదవిని పొందగలుగుతారు. మృత్యుం శృతిపరాయణ తరంతేవ వాళ్ళు కూడా మృత్యువును తరించిపోతారు. అంటే తిరిగి జన్మ లేనటువంటి మహా అమృత పదవిని వాళ్ళు పొందుతారు. ఆ శృతిపరాయణత్వానికి అంత గొప్ప పరిస్థితి ఉందో అని చెప్పేసి భగవద్గీత లోపల మనకు చెప్పబడ్డది అన్నట్టు. అయితే ఇప్పుడు మనకు
ఎంత గొప్ప అదృష్టం అంటే ఒక 50 సంవత్సరాల క్రితం 100 సంవత్సరాల క్రితము మహాత్ములు ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి మనం పోవడమా లేక వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే సాధ్యమయ్యేది. ఎందుకు? అప్పటి భాష మనకు వివరించి చెప్పేటువంటి వాళ్ళు లేరు, విద్య ఇంతగా లేదు. రకరకాల కారణాల నుంచి మనము ఈ యొక్క మహాపురుషుల యొక్క వాక్యాలు శ్రవణం చేసేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉండేది. ఒక 60 సంవత్సరాల క్రితం టీవీలు వచ్చినాయి. అంతకుముందు 100 సంవత్సరాల క్రితం రేడియోలో వచ్చేటువంటి కానీ చాలా పరిమితంగా వచ్చేటువంటి టీవీలు ఆరంభం లోపల 60 సంవత్సరాల మొదలు 50 సంవత్సరాల మొదలు టీవీలు అవి వచ్చినా కానీ ఈ దేశం లోపల ఎక్కడ చాలా తక్కువ ఉండేటువంటి రాను రాను ఇప్పుడు ఇది ఐటీ విప్లవం వచ్చేసింది. టీవీలు పోయినాయి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాటిలైట్ టెక్నాలజీ వచ్చేసింది, సమాచార సాంకేతిక విప్లవం వచ్చేసింది. కాబట్టి ఎక్కడ వెతుకుతూ పోవాలి మహాత్ములను, ఏ టైం లోపల వాళ్ళని కలిసి వినాలి అనేటువంటి మాటకు మనకిప్పుడు అంతగా ఆలోచించవలసిన అవసరం లేదు. ప్రపంచం లోపల ఉండే మహాత్ములు నీవు కోరుకుంటే నీ అరచేతి లోపలికి వచ్చి ఉన్నారు. నీ స్మార్ట్ ఫోన్ లోపల నీకు శ్రద్ధ, ఆసక్తి, భక్తి కనుక ఉంటే ఏమి వినాలనుకుంటున్నావు? ఏ రామాయణం వినాలనుకుంటున్నావా, మహాభారతం వినాలనుకుంటున్నావా, ఉపనిషత్తులు వినాలనుకుంటున్నావా, వేద మంత్రాలు వినాలనుకుంటున్నావా, ఇంకా ఆగమం వినాలనుకుంటున్నావా, ఉపనిషత్తులు వినాలనుకుంటున్నావా, ఏమి నువ్వు వినాలనుకుంటే అదంతా నీకు ఆసక్తి, శ్రద్ధ ఉంటే నీ అరచేతి లోపలనే ప్రపంచం లోపలుండే, దేశం లోపలుండే అన్ని సంప్రదాయాలకు సంబంధించినటువంటి అన్ని రకాల గురువుల యొక్క వాక్యాలు, వేద ప్రామాణికమైనటువంటి శృతి ప్రధానమైనటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయి కదా, నీ అరచేతి లోపలనే ఉన్నాయి. అరచేతిలో వైకుంఠం అనే మాట ఒకటి పాతది ఉన్నది, కానీ అరచేతిలో పరమాత్మ, అరచేతిలో చతుర్వేదాలు, అరచేతి లోపలనే అందరు గురువులు అంటే అతిశయోక్తిగా అన్నటువంటి ఒక సాంకేతిక విప్లవము కలియుగం లోపల ఒక అద్భుతమైనటువంటిది. దీని కారణంగానే రామాయణం వినగలుగుతున్నాము, మహాభారతం వినగలుగుతున్నాము, ఏదంటే అది వినగలుగుతున్నాం. ఇన్ఫర్మేషన్ ఐటీ విప్లవం అంటే సాంకేతిక విప్లవం రూపం లోపల భగవంతుడు ప్రసాదించినటువంటి మనకు భగవంతుడు ప్రసాదించి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వరము ఇదేంటిది? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దీన్ని మనము ఇట్లా నేను ఏదో కొత్తగా తెలిసినలాగా చెప్తున్నానని మీరు అనుకోవద్దు. ఐటీని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వాడుకోవడం లోపల నంబర్ 1 స్థానం లోపల భారతదేశం అంటే స్మార్ట్ ఫోన్స్ వాడుకోవడం లోపల నెంబర్ 1 స్టేజ్ లోపల భారతదేశం ఉంది. కాబట్టి వీళ్ళకి చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. అయితే ఏమి వాడుకుంటున్నాం మనం అనేటువంటిది చాలా ముఖ్యం అన్నట్టు. అరటిపండు తినమని ఇచ్చేస్తే ఆ పండును కింద పారవేసి తొక్కును తిన్నట్టు మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వాడుకుంటున్నాం అన్నట్టు. బుర్ర పాడయ్యే పరిస్థితి లోపల దినమంతా స్వైప్ చేస్తూ 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 విననటువంటి వాడు ఎవడూ లేడు, సమయం ఇవ్వనటువంటి వాడు ఎవడూ లేడు. ఇంటర్నెట్ను అట్లా వాడుకుంటా ఉన్నాము. అయితే అందులోపలనే ఒకటి ఏంటిదంటే భక్తుడు భగవంతునితో కలిసిపోయే అనేక రకాలైనటువంటి అమృత వాక్యాలు కూడా మనకు ఐటీ ద్వారా లభ్యమైపోతున్నాయి, అంతర్జాలం ద్వారా లభ్యమైపోతున్నాయి. మనము తలంచుకుంటే వినే అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి అవకాశము స్వయం శ్రీరామచంద్రునికి కూడా లభించలేదు, ఇలాంటి అవకాశం శ్రీకృష్ణుని కూడా లభించలేదు, ఇలాంటి అవకాశం పూర్వం ఎవరికీ లభించలేదు అన్నట్టు. మనం పురాణాలు ఇవన్నీ చూస్తూ ఉంటే, భాగవతం ఇవన్నీ మనం వింటూ ఉంటే ఆ రోజుల్లో ఇటువంటి అవకాశాలు లేవు. చాలా కష్టపడేటువంటి వాళ్ళు ఏదైనా విషయం వినాలనుకుంటే రాజులు కూడా కార్యభారాన్ని మంత్రులకు అప్పగించి
మహర్షుల యొక్క దర్శనం కొరకు వెళ్ళిపోయేటువంటి వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళు చెప్పే 4 వాక్యాలు వశిష్ఠుల వారు చెప్తే దశరథుల వారు శ్రీరాముడు విన్నట్టు ఈ రకంగా జనకుడికి అష్టావక్రుల దగ్గరికి వెళ్ళిపోయేటువంటి వాడు, రాజులంతా రాజగురువులను ఆశ్రయించేటువంటి వాడు, సమయం ఇచ్చి వినయంగా భక్తితో వినేటువంటి వాడు, అక్కడ ప్రణిపాతము పరిప్రశ్నతో వినేటువంటి వాళ్ళు. కానీ ఈరోజు అట్లా లేదు. ఇక్కడ అనేకమైనటువంటి అమృత వాక్యాలు గురువులై వినే అద్భుతమైనటువంటి అవకాశాలు మనకు మన ఇంటర్నెట్ ద్వారా మన స్మార్ట్ ఫోన్స్ ద్వారా ఉన్నాయి. కలియుగం నరులకు దొరికినటువంటి అద్భుత వరం ఇది. కలియుగ నరులకు దొరికినటువంటి అద్భుత వరం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. కాబట్టి నిజంగా మీలో ఉన్నది భక్తి అయితే భక్తికి మనకు మనం ధృవీకరించుకునే అవసరం లేదు. జ్ఞానం లేకపోతే ఆ భక్తి భక్తే కాదు. జ్ఞానం ఉంటేనే భక్తి దృఢంగా ఉంటుంది అన్నట్టు. మొత్తం మీద జ్ఞానపూర్వకమైనటువంటి జ్ఞానమే నీకు భక్తి అంటే జ్ఞానము ద్వారానే ఇంతమోలు చెప్పినట్టు మెలకువ ద్వారానే కలగంటున్న నీవు మళ్ళీ కలలో కనిపిస్తున్నటువంటి నీ రూపము మెలకువ ద్వారా నీలో లయమైనట్టు అంతవరకు వేరే వేరే కనిపించినట్టే అజ్ఞానము ద్వారా దేవునికి దూరమై ఉన్నటువంటి ఆభాసలో ఉండేటువంటి మనము జ్ఞానము ద్వారానే ఏకమైపోతాము. భక్తి అనేది జ్ఞానం అన్నప్పుడే పరిపూర్ణమైపోతుంది. దీనికి అనన్య భక్తి అనేటువంటి పేరు కూడా ఉన్నది. నిజంగా మనలో ఉన్నది భక్తి అయితే మనము భక్తులుగా పరిగణించబడాలనుకుంటే ఖచ్చితంగా తప్పకుండా శృతి ప్రధానమైనటువంటి వాక్కును వినడానికి ప్రయత్నము చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంత గొప్ప అవకాశం మనకు ఉంది, ఎంత గొప్ప విషయము. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మన. ఎవరు ఏ మార్గం లోపల నన్ను కలుసుకోవాలనుకుంటే వచ్చి నా లోపల ఐక్యమైపోతూ ఉన్నారు. కానీ ఈ ధ్యానం అంటే తెలియకపోవచ్చు, యోగం అంటే తెలియకపోవచ్చు, తపస్సు అంటే తెలియకపోవచ్చు, సాంఖ్యం అంటే తెలియకపోవచ్చు, రకరకాల మార్గాలు ఎన్నున్నా అవి తెలియనటువంటి పామర జనం ఏదైతుందో ఎవరికి ఏమి తెలియకున్నా వినడం మాత్రం ఆటోమేటిక్ అందరికీ అలవాటైందే ఉన్నది. చాలా మాటలు వింటూ ఉన్నాం మనం. ఈ చెవుల నిండిపోయిన జన్మలుగా వింటూనే వస్తున్నాం. ఏమడదప్ప మనం వినేదంటే ఇప్పటికీ మనం అర్థం చేసుకుంటే రచ్చబండ రొచ్చు ముచ్చట్లు వినడంలో ఆసక్తి, అనవసరంగా ఇతరుల సంగతులు, మనకు అవసరం లేని విషయాలు, మనం అందుకోని విషయాలు, ఎంత ప్రయత్నించినా వాటిని మనం పొందలేని విషయాలే ఎక్కువ మొత్తం మనం చెవులతో వింటూ ఉన్నాము. వీళ్ళ చాడీలు వింటూ ఉన్నాము. రకరకాల విని చెవులు నింపుకొని మంచి మాటలు పట్టడానికి వీల్లేనంత కలుషితమైపోయినాయి మన చెవులు. అయితే ఇలాంటి సామాన్యులకు ఎంత అద్భుతమైనటువంటి వరము. శ్రుత్వాన్యేభ్య ఉపాసతే. ఏం లేదయ్యా, వినాలనుకుంటున్నావా? శ్రద్ధ, నిష్ఠ, భక్తి, ఒక జిజ్ఞాసతో పోయి కూర్చో. ఎక్కడ పోయి కూర్చోవలసిన అవసరం లేదు. నీవెక్కడుంటే అక్కడే గురువుల యొక్క సమూహం నీ దగ్గరకు వచ్చే విధంగా ఉంది. సామాన్యులు ఎంతోమంది తరించిపోయేటువంటి మార్గం శ్రుత్వాన్యేభ్య ఉపాసతే. అది కూడా ఒక గొప్ప ఉపాసన మార్గమే. దేనికి తీసిపోని మార్గం అంటే అందరూ ఎట్లా మోక్షాన్ని పొందుతున్నారో కేవలము శృతి ప్రధానమైనటువంటి మాటలు నిష్ఠ, శ్రద్ధ, భక్తితోని వింటే చాలు. ఇది కూడా ఒక హిమాలయ పర్వతాల లోపల పోయి అఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నటువంటి వాళ్లకు సరి సమానంగా నిండు సంసారంలో ఉంటూ సమయాన్ని వృధా చేయకుండా ఉన్న సమయములో కొంత సమయం రోజుకొక గంట పాటు
ఎంత సమయము ఎంత పనివాడైనా వానికి 4-5 గంటలు తనకు తాను మిగిలిపోతూ ఉంటాయి అన్నట్టు. 18 గంటల రోజు పనిచేసిన సమయం ఉంటుంది. కాబట్టి అందరికీ నేను చెప్పేది ఏంటిదంటే, శరవేగంగా దూసుకువస్తున్నటువంటి అసుర భావజాలం, రాక్షస భావజాలం ఎట్లా వస్తుందంటే శరవేగంగా దూసుకొని వస్తుంది అన్నట్టు. అటువంటి దూసుకొని వస్తున్నటువంటి అసుర భావజాలంతో ఉక్కిరిబిక్కిరైపోతున్నాం. మనం ఉక్కిరిబిక్కిరైపోతున్నాం. ఏం చేయాలో తోచడం లేదు. మన పిల్లలు వాళ్ళు పోతున్నటువంటి మార్గాలు చాలా విచిత్రంగా మారిపోతున్నాయి. అయితే ఎవ్వరు ఎక్కడ మారిపోయినా వినేటువంటి ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉన్నది. ఇప్పుడు యువతకైతే ఇంకా ఎక్కువ ఉందన్నట్టు. వింటారు, ఏకాగ్రంగా వింటారు అన్నట్టు. టీవీ లోపల, నెట్ లోపల, స్మార్ట్ ఫోన్ లోపల వినేటువంటి అలవాటు బాగా ఉంది. ఆ వినే అలవాటు లోపల రోజుకొక గంట పాటు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఈ ఇంటర్నెట్ను వాడుకోండి, స్మార్ట్ ఫోన్ను వాడుకోండి. చాలా వేగంగా దూసుకొస్తున్నటువంటి అసుర భావజాలం ఏదైతుందో ఏం చేయాలో తోచడం లేనటువంటి పరిస్థితి సనాతన ధర్మానికి ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంది. దీన్ని ఢీకొని మనము కూడా విజయం సాధించి సనాతన భారతీయ సంస్కృతిని బాగా జీర్ణించుకోవాలి, వినాలి. ఎట్లా అంటే మొదలు విన్న తర్వాత జీర్ణించుకోవడం రెండవ పని. శ్రవణ, మనన, నిధి, ధ్యాసనం. ఎట్లా ప్రారంభమైంది? 4 సాధనాలు. శ్రవణము చెయ్యి, శృతి ప్రధానమైనటువంటి మాటనే శ్రవణం చెయ్యి. ఆ తర్వాత మననము చెయ్యి, అంటే ఇది ఏది నిజము, ఎంతవరకు అర్థమైంది, ఇంకెంత అర్థం చేసుకోవాలి, ఇందులోపల ఏమి తర్కం ఉంది. మననం. శ్రవణమైన తర్వాత మననం. మననమైన తర్వాత నిధి, అంటే అది నీకు ఒక సొత్తుగా మారిపోవాలి. ఇప్పుడు శ్రవణ, మననము, నిధి, ధ్యాస. శ్రవణము కరెక్ట్ అయిన తర్వాత తనకు తాను మననం అయిపోతుంది. ఆ మననము కరెక్ట్ అయిన తర్వాత అదే ధ్యాసగా మారిపోతుంది, నిధిగా మారిపోతుంది. ఆ నిధే మనకు ధ్యాసగా మారిపోతుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. మొత్తం మీద ఇది ఎట్లా ఉంటుందంటే, శ్రవణమన నిధి ధ్యాసనాలు మనము ఒక ఆస్తి కొనాలనే ఆలోచన లోపల ఉన్నాం. ఆస్తికి సంబంధించిన వివరాలంతా మధ్యవర్తులు వచ్చి మనకు వినిపిస్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. అప్పుడు మొత్తం మీద వింటూ ఉన్న తర్వాత శ్రవణం అయిపోయింది. ఆ విన్న విషయాలు, ఈరోజు చెప్పిన, నిన్న చెప్పిన, మొన్న చెప్పిన ఈ విషయాలు అన్నీ కూడా ఆస్తి ఖచ్చితంగా కొని తీరాలన్నప్పుడు దానికి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పేవాళ్ళు వస్తారు, మనం వింటూ ఉంటాం. దానికి శ్రవణం అనుకోండి. మననం అంటే మన స్థాయి ఏంటిది, మనకు ఏ సైడ్ ఆస్తి కావాలి, మరి ఆ ఆస్తి యొక్క టైటిల్స్ అన్నీ క్లియర్ ఉన్నాయా, మధ్యవర్తులను నమ్మవలసిందేనా, వాస్తవం ఏంటిది, పోయి చూడాలి, చెయ్యాలి అనేటువంటి మననం జరుగుతూ ఉంటుంది. శ్రవణమైన తర్వాత మననమైన తర్వాత ఎక్కడో ఒకటి కన్క్లూజన్కి వచ్చేసి అక్కడ డబ్బు పెట్టేస్తాం. నిధి అంటే డబ్బును ఆస్తిగా మార్చుకునేటందుకు కొరకు అక్కడ అయిపోతుంది. అట్లా పెట్టి కొనుక్కున్న తర్వాత దాని ధ్యాస తప్ప మనకి ఇంకొక ధ్యాస ఉండదు అన్నట్టు. అదొక ఇల్లు అయితేనేమి, అదొక భూమి అయితేనేమి, అది ఏమైతేనేమి, ఇంకా దానికి సంబంధించినటువంటి ధ్యాసనే మన లోపల ఉంటుంది అన్నట్టు. అట్లాగే పరమాత్మను పొందాలనేటువంటి ఒక చింతన మనకుంటే ఆ పరమాత్మనికి సంబంధించినటువంటి మాటలు శ్రవణం చేయాలనేటువంటి భావన మనకు కలుగుతూ ఉంటుంది. తర్వాత మననం కూడా చేస్తూ ఉంటాం అన్నట్టు. నిజమైనటువంటి జిజ్ఞాసు నిరంతరం మనన తత్పరుడై ఉంటాడు. శ్రవణం, మననం. ఇట్లా మననం చేసినటువంటి వస్తువు అది మనకు ఒక వృత్తి అనేది ఏర్పడుతుంది మనసు లోపల, అదే నిధి. ఆ తర్వాత మనకు సత్యం తెలిసినప్పుడు, వాస్తవం ఏంటిదో గమనించినప్పుడు అదే ధ్యాసగా మారిపోతుంది. ఇటువంటి శ్రవణం అయిన తర్వాత మనన నిధి ధ్యాసనాలు అయిపోయి ఇట్లా సనాతన భారతీయ సంస్కృతిని జీర్ణించుకొని పునః ఈ దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలపాలన్నదే నా ఆశయము. అందుకే మీకు ఈ నా యొక్క
సలహా చివరిగా మీకు చెప్పేది ఏంటిదంటే ఒక్కసారి చూడండి భగవద్గీత లోపల ఉండేటువంటి 25-26 శ్లోకాలు భగవద్గీత లోపల మీరు చూసుకోండి. చాలా అద్భుతమైన అవకాశాలు. అంతేకాదు భగవద్గీత చాలా అద్భుతమైన గ్రంథము. దానికి చివరన మనం ఏం చెప్తున్నాడంటే భగవద్గీత అంటే మామూలు మాట కాదు, ఉపనిషత్సు. మేము ఉపనిషత్ ప్రతిపాదకమైనటువంటిది. ఉపనిషత్తులు అంటే ఏంటి అంటే వేదంలో ఉండేటువంటి జ్ఞానకాండకు ఋషులంతా అనేక రకాలుగా వాళ్ళు అర్థం చేసుకొని శిష్యులకు దగ్గరికి పిలుచుకొని రహస్యాలు వివరించి చెప్పినటువంటి సాహిత్యమే ఉపనిషత్తులు అన్నట్టు. అటువంటి అనేక ఉపనిషత్తుల యొక్క సారాన్ని ఉపనిషత్సు నీకు చెప్తున్న అర్జున. బ్రహ్మ విద్య, బ్రహ్మ అంటే పరమాత్ముడు, విద్య అంటే పరమాత్మని యొక్క జ్ఞానము. అటువంటి బ్రహ్మ విద్యను ఉపనిషత్తుల సారమైనటువంటి బ్రహ్మ విద్యను బోధించింది. ఆ తర్వాత యోగశాస్త్రం అని కూడా పేరు వచ్చింది. యోగశాస్త్రం అంటే ఉపనిషత్సు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రం అని ఎందుకన్నా మనం అంటే విడిపోయినటువంటి మనను కలిపేది యోగం. యోగం అంటే కలయిక. ఉప్పు నీళ్ళల్లో వేసేస్తే నీటి ఆకృతి దానికి వచ్చినట్టు జ్ఞానము ద్వారా నువ్వు తెలుసుకుంటే పరమాత్మతో నువ్వు కలిసిపోతావు. కాబట్టి దానికి యోగశాస్త్రం అన్నాం. యోగాకు కలయిక అని అర్థం. కలయిక అంటే కలిసిపోవడం. కలిసే ఉన్నాము, విడిపోయినట్టు ఒక భ్రాంతి ఆభాసం మనకున్నది. ఆ భ్రాంతి తొలగిపోతే మనం కలిసినట్టే. ఉదాహరణకి ఇంతకుముందు చెప్పినట్టు కళ లోపల మనం ఎక్కడికో పోయినాం. ఆ పోవడం నిజమా? కానీ కళ ఉన్నంత వరకు నిజం. విడిపోయినాం భగవంతుని నుంచి. ఎప్పటి వరకు విడిపోయినాం? అజ్ఞానం ఉన్నంత వరకు విడిపోయినాం. కళ ఉన్నంత వరకు విడిపోయినట్టే, అజ్ఞానం ఉన్నంత వరకు విడిపోయినాం. మెలకువ ఎట్లయితే తిరిగి నిన్ను నీ లోపల కలిపేస్తుందో జ్ఞానము కూడా ఏదో బయటికి పోయిన తెచ్చి కలపడానికి బయటికి పోయినోడెవడు వాడు వచ్చి కలిసింది ఏమిటి? కళ లోపల ఎట్లాగో ఇక్కడ కూడా నీ లోపల నీవు భగవంతుని లోపలే ఉన్నావు, భగవంతుడు నీ లోపలే ఉన్నాడు. ఈ జ్ఞానము దృఢమైపోవడమే యోగం అన్నట్టు. యోగశాస్త్రి శ్రీకృష్ణుడు అర్జునుని మధ్య లోపల జరిగినటువంటి సంవాదము ఏదైతే ఉందో దీన్ని బాగా అర్థం చేసుకుంటే ఉపనిషత్తులన్నీ చదివినట్టే లెక్క. బ్రహ్మ విద్య, బ్రహ్మసూత్రాలు కూడా మనము జీర్ణించుకున్నట్టే లెక్క. యోగశాస్త్రం కూడా మనకు అవగాహనకు వచ్చినట్టే లెక్క. ఇంతటి అమోఘమైనటువంటి బోధ, అనేకమైనటువంటి శ్లోకాలు ఇందులోపల ఎట్లా ఉన్నాయి భగవద్గీత లోపల అంటే సూక్ష్మంలో మోక్షం అన్నట్టున్నాయి. అతి సులభంగా కలియుగం లోపల మోక్ష లక్ష్మి వచ్చి మనను తట్టుతూ ఉంది. లేవండి, నేను వచ్చిన లేవండి. ఆ మోక్ష లక్ష్మి ఎట్లయితే మనను తట్టుతూ ఉన్నట్లే ఈ భగవద్గీత లోపల అనేకమైనటువంటి శ్లోకాలున్నాయి. మేము రాబోయే రోజుల లోపల భగవద్గీత ధారావాహిక అంటే రోజుకు ఒకటి రెండు శ్లోకాలు తీసుకొని వివరణాత్మకంగా మీకు వినిపించాలంటున్నాము. ఇప్పుడు శ్రోతలు దాన్ని కూడా సిద్ధమైపోతే ఆ పనికి మేము చాలా తొందరగా కొనుక్కుంటున్నాము. కాబట్టి ధన్యవాదాలు.